1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి గైనకాలజిస్ట్ డాక్టర్ అపూర్వ గారు. సో కన్సీవ్ అయిన తర్వాత 9 months వరకు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి టెస్టులు చేయించుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటివి బోల్డ్ అనే విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అపూర్వ గారు. నమస్తే అండి. నేను అన్నట్లు ఇంతకు ముందు అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు, కొంచెం ఎంతో కొంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి. సో డెలివరీ అయ్యే టైం ముందే అమ్మగారింటికి వెళ్ళడం కూడా, అంటే హస్బెండ్కి వండి పెట్టడం కష్టము, ఎవరు లేరు అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో నిజంగా కన్సీవ్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, రెస్ట్ అనేది ఎంతవరకు అవసరం? ప్రెగ్నెన్సీలో కన్సీవ్ అయ్యాక మనం కన్సీవ్ అవ్వక ముందు నుండే ఫోలిక్ యాసిడ్ అనే ఇంపార్టెంట్ టాబ్లెట్ వేసుకోవడం అవసరం అండి. అది మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అన్నది స్టార్ట్ చేస్తామో అప్పటి నుండే ఫోలిక్ యాసిడ్ వేసుకోమని చెప్తాము. సో ఫోలిక్ యాసిడే కాకుండా రెగ్యులర్గా ప్రెగ్నెన్సీ చెకప్స్ చేయించుకోవడము, అలాగే ఐరన్ టాబ్లెట్, కాల్షియం టాబ్లెట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అది కరెక్ట్గా తీసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కాక ప్రెగ్నెన్సీలో నార్మల్గా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు స్కాన్స్ అన్నవి ప్రాపర్గా చేయించుకుంటున్నామా లేదా. నార్మల్గా మనం అట్లీస్ట్ మినిమం 4 సార్లన్నా మొత్తం ప్రెగ్నెన్సీలో స్కాన్ అవ్వాలన్నది చెప్తామండి. అది ఫస్ట్ 3 monthsలో మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక హార్ట్ బీట్ వచ్చాక ఒక స్కాన్ చెప్తాము. ఆ తర్వాత NT-NB స్కాన్ అని 12 weeks తర్వాత రొటీన్గా ఒక స్కాన్ చేపిస్తాము. అది జనరల్లీ బేబీకి నేజల్ బోన్ అన్నది ప్రాపర్గా డెవలప్ అయిందా, అంటే ఆ 12 weeksలో కొన్ని బేబీలో ప్రాబ్లం ఉంటే మనకు ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. ఆ తర్వాత టీఫా స్కాన్, అనామలీ స్కాన్, అది 20 weeksలో మనం చేసే స్కాన్. దీంట్లో చాలా వరకు మన పాప గ్రోత్ ఎలా ఉంది, ఇంకేమైనా వేరే ప్రాబ్లమ్స్ బేబీలో డిటెక్ట్ చేయగలం. మనం అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎర్లీగా డెసిషన్ తీసుకొని ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. లేట్గా ఉంటే అవి లేట్గా తెలుసుకొని కూడా కపుల్స్ స్ట్రెస్లో ఉంటారు పేరెంట్స్ తర్వాత. ఇంకా లాస్ట్లో గ్రోత్ స్కాన్ అండి. అది జనరల్లీ 28 to 32 weeks మధ్యలో ఒక గ్రోత్ స్కాన్. అంటే మనకు మాయ ఎలా ఉంది పొజిషన్, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, లోపల ఉమ్మనీరు అన్నది బేబీ చుట్టూ కరెక్ట్గా ఉందా లేదా, అలాగే పాప బరువు ఎంత పెరుగుతుంది, అలాంటివి లాస్ట్ చేసే గ్రోత్ స్కాన్లో తెలుస్తాయి. వాటితో పాటు డాప్లర్స్ ఉంటాయండి. డాప్లర్స్ అంటే బేబీకి బ్లడ్ ఫ్లో ఎలా పోతుంది, అది కూడా మనము చాలా చక్కగా, మీరు చెకప్స్కి వస్తుంటే రెగ్యులర్గా డాక్టర్స్కి కూడా ఈజీగా ఉంటుందండి ఇవన్నీ ట్రాక్ చేసుకోవడానికి. సో మామూలుగా అంటూ ఉంటారు పై పొట్టని చిన్న పొట్ట, కింది పొట్ట అని చెప్పి, పొట్ట చిన్నగా ఉంటే అబ్బాయి అంటారు, పొట్ట పెద్దగా ఉంటే అమ్మాయి అంటారు. టోటల్ మిత్ అండి, జస్ట్ మిత్, జస్ట్ వాళ్ళ నమ్మకం మాత్రమే. మా ఇంట్లో కూడా అన్నారు, నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా అన్నారు. సో అదేమి పట్టించుకోవద్దు, పై పొట్ట అయితే అమ్మాయి, కింది పొట్ట అయితే అబ్బాయి, ఇలాంటి మాత్రం అసలు అవేవి సైంటిఫికల్లీ ప్రూవ్డ్ కాదు. అలాంటిది ఏమి ఉండదు. పై పుట్టున్న వాళ్ళకి అబ్బాయి పుట్టొచ్చు, కింది పుట్టిన వాళ్ళకి అమ్మాయి కూడా రావచ్చు. సో ఇదంతా మిత్ అండి. మామూలుగా అంటే ఇప్పుడు మా హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు కలవాలి అంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో కలవచ్చా అసలు? డెఫినెట్లీ అండి. ప్రెగ్నెన్సీ అంటే ఏదో ఇంటర్కోర్స్ నుంచి దూరం ఉండాలని ఎప్పుడు చెప్పము. కానీ ఫస్ట్ 3 monthsలో ఎందుకు అవాయిడ్ చేయమని చెప్తాము ఇన్ జనరల్గా అంటే, కొంతవరకు మిస్క్యారేజ్ రిస్క్ అన్నది ఫస్ట్ 3 monthsలో కొంచెం ఎక్కువగా చూస్తాము. అది కాక మనకు ప్రీవియస్ అబార్షన్ హిస్టరీ, లేకపోతే ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ 3 months అవాయిడ్ చేసి, సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th నుండి 6 months వరకు ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ కూడా కొంచెం బెటర్గా ఉంటాయి. పేషెంట్ అన్నది కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. జనరల్గా ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 monthsలో వచ్చే వామిటింగ్స్ లాంటి సిమ్టమ్స్ కూడా తక్కువగా ఉండి ఇంటర్కోర్స్ కొంచెం కంఫర్టబుల్గా చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు మధ్యలో సెకండ్ ట్రైమిస్టర్లో చేసుకున్న ఇంటర్కోర్స్ చేసినా కూడా ఎక్కువగా ప్రాబ్లం రాదు. అది ఎంతైనా పేషెంట్ కంఫర్ట్ని బట్టి అది కపుల్ డెసిషన్ కంప్లీట్గా. అలాగే థర్డ్ ట్రైమిస్టర్లో మనకు డెలివరీ దగ్గరగా ఉన్నప్పుడు చాలా మందికి చాలా రకాల డౌట్స్ వస్తుంటాయి. మరి మేడం మేము కలవచ్చా అని. కొంతమంది అయితే బేబీ తలకి ఏమైనా తగులుతుందా మేడం, ఏమైనా ప్రమాదమా, దెబ్బ తగిలే అవకాశం ఉందా అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. సో వెజైనా అన్నది బేబీ హెడ్కి చాలా కింద ఉంటుంది, బేబీ హెడ్ అన్నది మనకు చాలా పైన ఉంటుంది. దాంతో అలాంటి రిస్క్ ఏమి ఉండదు. కానీ కంఫర్టబుల్గా జెంటిల్గా
మనము చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే రఫ్‌గా ప్రెగ్నెంట్ పేషెంట్ ఎలా అంటే అలా రిస్క్ తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. కానీ పేషెంట్ కంఫర్టబుల్‌గా ఫీల్ అయినంత వరకు సెక్స్ అన్నది ఇట్స్ నాట్ అంటే చేయకూడదు అని ఏం లేదండి. సో ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత మామూలుగా పిచ్చి బాలింత అంటూ ఉంటారు కదా. సో అప్పుడు వాళ్ళు ఎంత గ్యాప్‌లో మళ్ళా సెకండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు నెక్స్ట్ కన్సీవ్ అవ్వొచ్చండి? అంటే కొంతమంది పాపం తెలియకుండానే వాళ్ళకి మీ దగ్గరికి ఎంతో మంది పేషెంట్స్ వచ్చింటారు కదా. అవునండి. డెలివరీ అయిన ఒక 2 మంత్స్‌లే మళ్ళా వాళ్ళు అవునండి. కన్సీవ్ అయ్యుంటారు. అవునండి. సో దానివల్ల రిస్కే కదా. యాక్చువల్లీ 2 ప్రెగ్నెన్సీస్ మధ్య హెల్తీ గ్యాప్ మెయింటైన్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. అది కూడా మినిమమ్ 2 ఇయర్స్‌కి పైన మెయింటైన్ చేసుకోమని చెప్తాము. ఎందుకంటే మదర్‌లో ఏవైతే ఐరన్ స్టోర్స్ మనకు బ్లడ్ ఏదైతే తక్కువగా ఉందో, వేరే వీక్‌నెస్ కూడా వైటమిన్ డెఫిషియన్సీ డెలివరీ అంటే చాలా బ్లడ్ లాస్ ఉంటుందండి. దగ్గర దగ్గర మనకు 1000 ml టు 1500 కూడా అప్పుడప్పుడు అంత బ్లడ్ లాస్ కూడా ఉంటుంది. సో, అంత బ్లడ్ మళ్ళీ ఒక మదర్‌గా మళ్ళీ ఫీడ్ చేసే టైంలో ఆ స్ట్రెంత్ అంతా రీగెయిన్ చేసుకోవడానికి మినిమమ్ 2 ఇయర్స్ గ్యాప్ అన్నది మనకు కంపల్సరీ. ప్లస్ బేబీతో కూడా తను కోపప్ అవ్వాలి. ఎన్నో కేసులు చూస్తుంటాం పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌లోకెళ్ళి. సో, సైకలాజికల్ స్ట్రెస్ కూడా ఉంటుంది ఒక మదర్‌కి. అదంతా కూడా కోపప్ అవ్వటానికి మనకు మినిమమ్ గ్యాప్ అన్నది అది ఫ్యామిలీ సపోర్ట్ కూడా చేయాలి అమ్మాయికి. సో, గ్యాప్ మెయింటైన్ చేసుకోవడం చాలా ముఖ్యమండి. బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో పేషెంట్స్ వస్తారండి. కన్సీవ్ అయిపోయి వాళ్ళకు తెలీదనమాట. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో పీరియడ్స్ అనేవి రావు. మన బాడీలో ప్రొలాక్టిన్ హార్మోన్ వల్ల మనకు ఓవ్యులేషన్ మాత్రం జరుగుతూ ఉంటది సమ్‌టైమ్స్. బట్ పీరియడ్స్ మాత్రం రావు. పీరియడ్స్ రాలేదు కాబట్టి వాళ్ళు మేము ప్రెగ్నెంట్ కామేమో, ప్రెగ్నెన్సీ ఛాన్స్ లేదేమో అని వాళ్ళు ఇంటర్‌కోర్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రొటెక్షన్ కూడా యూజ్ చేయరు. సడన్‌గా పీరియడ్ కూడా రాదు. వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ అన్నది పాజిటివ్ అని కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయలేరు. సో, 3 మంత్స్‌లో, 5 మంత్స్‌లో ఇలా గ్యాప్ లేకుండా ఫస్ట్ బేబీకి మిల్క్ ఇస్తూ ఉంటారు. మళ్ళీ సెకండ్ బేబీ ఆల్మోస్ట్ మళ్ళీ 4, 5 మంత్స్ మేడం ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మేము పాలు ఇవ్వొచ్చా ఈ బేబీకి? సో, మిల్క్ స్టాప్ చేయమంటారా? ఈ బేబీతో మేము ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా కొందరైతే మాకిప్పుడు ఈ బేబీ వద్దు. సో, ఇప్పుడేం చేయమంటారు మనల్ని? ఇలా రకరకాల డౌట్స్‌తో ఉంటూ ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, బ్రెస్ట్ ఫీడింగ్ అయ్యాక మినిమమ్ ఒక 6 వీక్స్ తర్వాత నుండి చాలా కేసులలో ఓవ్యులేషన్ అన్నది రెజ్యూమ్ అయిపోతుందండి. సో, ఆ విషయం పట్ల జాగ్రత్త ఇంపార్టెంట్. సో, అంటే ఇప్పుడు మినిమమ్ 2 ఇయర్స్ గ్యాప్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సరే ఇప్పుడు ఫైనల్‌గా అండి నార్మల్ డెలివరీస్‌కే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మరి నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటారు? మనకి ఫైనల్‌గా మదర్ అండ్ బేబీ అవుట్‌కమ్ అన్నది హెల్తీగా ఉండటం అన్నది ఇంపార్టెంట్ అండి. 2 రూట్స్ ఆఫ్ డెలివరీ ఉండొచ్చు. ఒకటి వెజైనల్, ఒకటి అబ్డామినల్. బట్ ఫైనల్ అవుట్‌కమ్ మదర్ అండ్ బేబీ సేఫ్‌గా ఉన్నారా? డాక్టర్ ఎందుకని ఆ డెసిషన్ తీసుకుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. పాతకాలంలాగా ఇప్పుడు లేదండి. అంటే బేబీస్ అప్పుడు చిన్నగా ఉండేవాళ్ళు. ఇప్పుడు బేబీ వెయిట్ ఆల్మోస్ట్ 3.5 వరకు వచ్చేది. పెల్విస్ కూడా ఆండ్రాయిడ్‌గా అయిపోతున్నాయి. అంటే పెల్విక్ స్పేస్ అన్నది తక్కువగా ఉంది. అలాగే బేబీ వెయిట్ అన్నది ఎక్కువగా ఉంది. సో, ఈ డిస్పారిటీ వల్ల నార్మల్ డెలివరీ అన్నవి తగ్గిపోయి సెక్షన్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి. సెక్షన్ రేట్స్ అన్నవి డెఫినెట్‌గా ఇప్పుడు మనము ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో అలా చూసుకుంటే వాళ్ళకి హై రిస్క్ ప్రెగ్నెన్సీసే వస్తుంటాయి కాబట్టి ఎక్కువగా సెక్షన్స్ వాళ్ళు తీసుకునే ఛాన్స్. అలాగే ఒక లో సెట్టింగ్‌లో మనం పీహెచ్‌సిలో అలా చూస్తే వాళ్ళేం చేస్తారు హై రిస్క్ కేసెస్ అన్ని వాళ్ళు కార్పొరేట్‌కి రెఫర్ చేసేస్తారు. సో, ఆ లో సెట్టింగ్‌లో నార్మల్ డెలివరీ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, దాని బేస్డ్ మీద మనము చూడొద్దేమో. బట్ అవుట్‌కమ్ ఎలా ఉంది? మదర్ అండ్ బేబీ అది కాక లేట్ మ్యారేజెస్ ఉన్నాయి. అన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అవుతున్నాయి. ఏవైతే డయాబెటీస్ కానీ, బీపీ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా చూస్తున్నాం. అలాంటి వాళ్ళకి మనము బేబీని రిస్క్‌లో పెట్టి అది నార్మల్ డెలివరీకి ట్రై చేయటం ఎంతవరకు కరెక్ట్? సో, అంటే ఇప్పుడు మామూలుగా ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. మేము కన్సీవ్ అయ్యామని అంటూ ఉంటారు. అది ఎలా అండి? అంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అది కేస్ ఆఫ్ ఫెయిల్డ్ ట్యూబెక్టమీ అని మనం చెప్పొచ్చు. దాని ఇన్సిడెన్స్ చాలా తక్కువ అండి. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ట్యూబెక్టమీ అన్నది చాలా వరకు ఎఫెక్టివ్. వాసెక్టమీ, ట్యూబెక్టమీ అన్నది పర్మనెంట్ స్టెరిలైజేషన్ మెథడ్స్‌గా మనము చెప్తాము. ఆ రెండిటికి కూడా ఫెయిల్యూర్ రేట్ అన్నది తక్కువే. కానీ ఫెయిల్ అవ్వదు అని మాత్రం మనం చెప్పలేము.
రీసెంట్‌గా మా హాస్పిటల్‌కి ఒక ఒక ఫీమేల్ వచ్చారండి. తను 25 ఇయర్స్, ఇద్దరు పిల్లలున్నారు. ఒకరు 7 ఇయర్స్, ఒకరు 5 ఇయర్స్. తను ఆహ్, నైట్ ఎమర్జెన్సీలో 12:00కి అంతా పేల్‌గా బ్లడ్ లేనట్టు ఇలా వచ్చారనమాట. సో, ఏంటా అని చూస్తే ఆహ్, "ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారా అమ్మా? పీరియడ్స్ రాలేదు" అని చెప్పారు. "ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారా?" అంటే, "మేము మా ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది. మీరు ఎందుకు అడుగుతున్నారు మేడం ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఫ్యామిలీ ప్లానింగే అయిపోయాక" అని అంటున్నారు. ఇట్ వాస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ట్యూబల్ రప్చర్డ్ ఎక్టోపిక్ అండి. అంటే ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ వచ్చి అది కాస్త రప్చర్ అయిపోయింది. రప్చర్ అయిపోయి ఆ పొట్టలో బ్లడ్ అన్నది కలెక్ట్ అయిపోయి పేషెంట్ షాక్‌లో వచ్చిందనమాట. సో, ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయా? అది ట్రాక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. మీరు యాక్టివ్‌గా ఇంటర్‌కోర్స్ చేస్తున్నప్పుడు పీరియడ్స్ కూడా రెగ్యులర్ వస్తున్నాయా? ట్యూబెక్టమీ తర్వాత కూడా ఇలాంటి కేసులు అంటే మనం చాలా రేర్‌గా చూస్తాము. కానీ దృష్టి పెట్టడంలో తప్పు లేదు. సో అన్నీ నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నిజంగా ఆడదానికి ఒక తల్లి అనేది చాలా అమూల్యమైనది. దీంతో మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. కొన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే హ్యాపీగా, హెల్తీగా ఫ్యామిలీ అంతా ఉంటారు. థాంక్ యూ అండి. థాంక్ యూ.